హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఒక కమ్మనైన మంచి పొంగల్ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసాను. ఫస్ట్ ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. 1 అవర్ అయింది. పెసరపప్పు రైస్ అలాగలాగా నానబెట్టాను, కడిగేసి మంచిగా వాష్ చేసి. హాఫ్ గ్లాస్ పెసరపప్పు ఫస్ట్ నానింది. ఆయిల్లో వేసి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి, మంచి వాసన వచ్చే వరకు. మనం వేయించి తర్వాత కడిగి కూడా ఇట్లా చేయొచ్చు. నేను ఇంకా ముందే మంచిగా నానబెట్టేసి తర్వాత మంచిగా మెత్తగా ఉడుకుతుంది, అందుకే ఇలా కొద్దిసేపు వేయించాను నానిన పెసరపప్పు. ఇప్పుడు రైస్ కూడా వేసి రెండు కలిసేలాగా ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి 3 గ్లాసులు అలా వాటర్ వేయాలి. అంటే నేను ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్, పప్పు హాఫ్ గ్లాసుకి హాఫ్ లాగా 1.5 4.5 వాటర్ వేసాను. మంచిగా సరిపోతుంది. మీకు బాగా లూజ్గా కావాలంటే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి మంచిగా అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి మంచిగా 2 విజిల్స్ రానివ్వండి. మెత్తగా ఉడికిపోతుంది. మంచిగా ఉడికాక ఇప్పుడు మనం మంచిగా నేతితో పోపు వేసుకోవాలి. మొత్తం నెయ్యి వేసి దాంట్లో సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నానండి. నేను రాళ్ళు ఉప్పు వేసాను, ఒక 2 స్పూన్స్. ఇంకా సరిపోతుంది దానికి. ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఇంకా మెత్తగా 2 విజిల్స్ వస్తే మెత్తగా ఉడుకుతుందండి. తర్వాత ఉడికాక చూపిస్తాను. మీకు ఇంకా కావాలంటే వాటర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లూజ్ కావాలంటే. ఇప్పుడు నేను వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోతుంది, మరీ లూజ్గా కాకుండా. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడు దీనికి మంచిగా నేతితో పోపు పెట్టుకోవాలి. నెయ్యి వేసేసుకొని మొత్తం నేతితోటే పోపు వేసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే నెయ్యి ఎక్కువ ఇష్టపడకపోతే హాఫ్ ఆయిల్ హాఫ్ నెయ్యి వేసి పోపు వేసుకోవచ్చు. నేను మంచి హోమ్ మేడ్ నెయ్యి అండి, నేను ఇంట్లో చేసింది, అందుకే అట్లా రవ్వగా చాలా బాగుంటుంది. నేను వేసిన రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నెయ్యి అంత వేసుకున్నాను. అంటే ఒక 1/2 కేజీ రైస్, అందులో హాఫ్ పప్పు తీసుకున్నాను కదా, ఉడికే వరకు అవి చాలా ఎక్కువ అవుతుంది రైస్, అందుకే ఇంత నెయ్యి వేసాను. మీరు చిన్న గ్లాస్తో, నేను తీసుకుంది 1/2 కేజీ రైస్ కాబట్టి మీరు కొంచెం క్వాంటిటీ అయితే నెయ్యి కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నేను పల్లీలు జీడిపప్పు వేస్తున్నాను. మీకు ఏవి నచ్చితే అవి వేసుకోండి. 2 కావాలంటే 2 వేసుకొని నేను ఎక్కువగా వేయించాను. పిల్లలు మంచిగా ఇంట్రెస్ట్గా అట్రాక్టివ్గా తింటారు కాబట్టి చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే నెయ్యిలో అవి తీసేసాక కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి, అల్లం తురుము వేసాను, కొంచెం అల్లం వేసాను, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి స్పైసీగా లేవు, అందుకే చాలా ఎక్కువగా వేసాను. మీరు స్పైసీగా ఉంటే 1-2 వేసుకోండి. ఇవి చాలా చప్పగా ఉన్నాయి, స్పైసీ ఎక్కువ లేవు. ఇప్పుడు మంచిగా అవి వేయించుకోవాలి. ఇష్టం ఉంటే ఎండుమిర్చి వేసుకొని, ఎండుమిర్చి అంతా బాగుండదు అందుకే వేయలేదు. ఇప్పుడు పెప్పర్ దంచి వేసాను. ఒక 10-15 వరకు ఉంటాయండి పెప్పరు. అంటే ఒక టీ స్పూన్ అన్ని పెప్పర్ మంచిగా కచ్చా పచ్చగా దంచేసి వేసాను. మొత్తం డైరెక్ట్ వేసుకోవచ్చు పెప్పరు. ఇంకా అవి మరీ డైరెక్ట్ వేస్తే దాంట్లో ఫ్లేవర్ అంతా దిగదు ఆ రైస్కి. ఇంకా పిల్లలకు కూడా తగిలితే ఇది అవుతుంది, అందుకే కొంచెం కచ్చా పచ్చగా దంచి వేస్తే మంచిగా పిల్లలు తినేస్తారు, ఇంకేం పక్కకు పెట్టకుండా. ఇప్పుడు కరివేపాకు కూడా వేసానండి. మంచి అన్నీ ఒకసారి మంచిగా వేగాక ఇప్పుడు మనం పొంగల్లో వేసేసుకోవాలి. పొంగల్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు ఈ టైంలో మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి మంచిగా కొద్దిసేపు కలిపి ఒక 2-3 మినిట్స్ అలా పెడితే ఇంకా మంచిగా రెడీ అవుతుంది. మనం నెయ్యి పోపు అంతా మొత్తం రైస్కి పట్టాలి, బాగుంటుంది. మీకు ఈ టైంలో సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు 2 కొంచెం వేసుకోవాలి. మరి తర్వాత పైన గార్నిషింగ్కి వేసుకుందాం. ఇప్పుడు మంచిగా మొత్తం కలిపేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడు, అంతలాగా మేము తింటాము కాబట్టి మీకు ఒకవేళ ఇంకా లూజ్గా కావాలంటే వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్కి పెట్టుకుంటే చాలా మంచిగా లూజ్గా అవుతుంది. ఇంకొక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మంచిగా పొంగల్ రెడీ అవుతుందండి. చూడండి పొంగల్ని సర్వ్ చేసుకుంటున్నాను ప్లేట్లోకి చట్నీతో, అలాగే వడియాలతో. చాలా టేస్టీగా ఉంటుంది. నేను టమాటా చట్నీ తీసుకున్నాను. మీకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతో సర్వ్ చేసుకొని ఊరికే తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్ పెట్టండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ పెట్టట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.